అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను పనసపొట్టు బిర్యానీ చూపిస్తున్నాను. ఎవరికైనా సూపర్గా నచ్చేస్తుంది. మన ఇంటికి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్ వంటకం చేసి పెట్టాలి అంటే చక్కగా ఈ పనసపొట్టు బిర్యానీని చేసేసేయండి. చాలా బాగుంటుంది, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు, అంత బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పనసపొట్టు బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. యాలక్కాయలు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. నేను బిర్యానీ ఆకు తర్వాత వేసాను, ఇక్కడ వేయలేదు, మర్చిపోయాను. సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. స్టార్టింగ్లో ఆయిల్ వేసుకున్నప్పుడైనా నెయ్యి వేసుకోవచ్చు. 200 గ్రాముల పనసపొట్టు ఉప్పు పసుపు వేసి 3-4 సార్లు బాగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసేసుకొని కొంచెం పసుపు వేసి 5 to 6 మినిట్స్ తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోతుంది. పనసపొట్టులో ఉండే చిన్న పసర వాసన ఉంటుంది, అది కూడా పోతుంది. పోయిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుంది. అలా బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఆయిల్ తేలినట్టు అవుతుంది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, మీ రుచికి తగినంత కారపొడి వేసుకొని సెట్ చేసుకోవాలి. కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని 300 గ్రామ్స్ రైస్ కడిగి 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కానీ చిట్టుముచ్చాల రైస్ కూడా యూస్ చేయొచ్చు. ఆల్రెడీ 1/2 అవర్ నానబెట్టిన రైస్ కాబట్టి 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ వేయకండి, 1.5 గ్లాస్ వాటరే వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టిన బియ్యం కాబట్టి ముద్దయిపోతుంది, పొడి పొడిగా రాదు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కారం సెట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వరకే ఉడకనివ్వాలి. స్టవ్ ఆపేసేయాలి. విజిల్స్ వచ్చే లోపల దోసపెనం పైన 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కడాయిలో ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా ఎందుకులే అని చెప్పి నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది చేయండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, గోల్డెన్ బ్రౌన్గా వచ్చేసింది. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని కుక్కర్ మూత తీసి చూద్దాము ఎలా ఉడికింది అనేది. చూడండి ఎంత పొడి పొడిగా ఉడికిపోయిందో. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్ లేకపోయినా చక్కగా తినేయచ్చు, అంత బాగుంటుంది. లేదంటే కచంబర్తో కానీ మీకు నచ్చిన ఏ కాంబినేషన్ ఆఫ్ కర్రీతో అయినా తినచ్చు, చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, మర్చిపోకండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.